నమస్తే అండి, నేను మీ స్వాతి. వంట చేసి చూద్దాం ఛానల్కి స్వాగతం. గోకరకాయ కూర టేస్ట్ ఎంత బాగున్నా అది తొందర ఉడకదు, టైం ఎక్కువ పడుతుంది అని చాలామంది వండడానికి అస్సలు ఇష్టపడరు కదా. కానీ ఈరోజు మనం కుక్కర్ ఉపయోగించి ఎంతో రుచికరమైన గోకరకాయ టమాటా కర్రీని చాలా ఫాస్ట్గా ముక్క నోట్లో వేస్తే కరిగిపోయేంత సాఫ్ట్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా ఒక కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్టు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీకు గోకరకాయ ఎంత సైజులో కావాలనుకుంటే అంత సైజులో కట్ చేసుకొని టమాటా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు కారం వేసుకొని ఇది ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చే వరకు అలానే ఉండనివ్వాలి. ఇప్పుడు అలా అయిపోయిన తర్వాత మనం మూత తీసి చూస్తే కొంచెం వాటర్గా ఉంటుంది. అది మనం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక 3 నుంచి 4 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ వాటర్ అంతా పోయి ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు ఇలా ఉడకనివ్వాలి. ఇలా ఉడికిందనుకోండి గోకరకాయ టమాటా కూర అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇలా పొద్దున్నే తొందరగా చేసుకోవాలి అనుకుంటాం కదా, అప్పుడు ఇలా కుక్కర్లో ఉడికించండి, చాలా తొందరగా అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యము, ఇలా ట్రై చేసి చూసి మీ కామెంట్స్ని మాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మంచి రెసిపీస్ కోసము వంట చేసి చూద్దాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.